ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోర్దాను నది దాని ప్రాముఖ్యత బైబిల్ గ్రంథాల్లో ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. లేఖనాల ఆధారంగా మనకు ఈ యొక్క యోర్దాను నది యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నప్పుడు మనం ఇప్పటివరకు ధ్యానించిన విధంగా బాప్తిస్మమిచ్చే యోహాను అనేకులకు మారు మనస్సును గూర్చి ప్రకటించుచు యోర్దాను నది ఒడ్డున ఉన్న అరణ్యములో కేకలు వేయుచున్న అతని శబ్దము వినిపించింది. యోర్దానులో అనేకులు వచ్చి పాపములు ఒప్పుకొని చూప వారు పశ్చాత్తాపముతో బాప్తిస్మం పొందుట మనము లేఖనాల్లో చూసి ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క దినమందు మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యకు ముందు ఆయన తీసుకున్న నిర్ణయము బాప్తిస్మము తీసుకొనుట అనేది ఇదే యోర్దాను నదిలో అపోస్తలుడు అయిన ప్రియుడు అయిన యోహాను కాదు కానీ బాప్తిస్మమిచ్చు యోహాను జకర్యా ఎలిజబెత్ల కుమారుడు యోర్దాను నదిలో యేసు క్రీస్తు ప్రభుకు బాప్తిస్మమిచ్చుట జరిగింది. దానిని మనము ధ్యానము చేసి ఉన్నాము. మరియు యేసు క్రీస్తు ప్రభువుకు ఆయా సమయాల్లో ఆయన పరిచర్యలో యోర్దాను నదికి ఆయనకు ఉన్న అనేకమైన సత్యములు కూడా మనము లేఖనాల్లో చూడవచ్చు. పాత నిబంధన కాలంలో మనము అద్భుతమైన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము నుండి చూసినప్పుడు సిరియా రాజు ఇశ్రాయేలులతో యుద్ధం చేయాలని కోరిక పుట్టింది సిరియా రాజుకు. అప్పుడు ఆ యొక్క కోరికను తన సేవకులతో వెళ్ళబుచ్చి ఆలోచన మంతనాలు చేసి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క సిరియా రాజుకు ఉన్న దండు అనగా రక్షణ దళము వారిని ఆ దండును ఇశ్రాయేల్ యొక్క పేట వద్ద ఉంచుదాము అని ముందుగానే యుద్ధానికై దళములను పంపించుటకై సిద్ధం చేసుకున్నాడు, ఆలోచన చేసి ఉన్నాడు. Then the king of Syria warred against Israel and took counsel with his servants, saying, in such and such a place shall be my camp. దళాల లేక దండు క్యాంపును పలాని స్థలమందు ఉంచుటకు వారు యోచనలు చేస్తున్నారు. అయితే
ఇశ్రాయేలు దేశములో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ప్రవక్త. కాబట్టి ఆ ప్రవక్త ఆ యొక్క ఇశ్రాయేలు రాజునకు కబురు పంపించి ఉన్నాడు, వర్తమానం పంపెను. ఏమని? సిరియా రాజు ఇశ్రాయేలు రాజు అయిన నీతో తలపడి యుద్ధము చేయుటకు సిద్ధపడ్డాడు. కాబట్టి నీవు ఆ స్థలమునకు పోవద్దు. అచ్చట సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియచేసి ఉన్నాడు. ఈ విషయం ఎలా తెలిసింది ఎలీషాకు? ఎలీషా దేవుని యందు భయభక్తులు కలిగిన మహాదైవజనుడు, ప్రవక్త. ప్రవక్తకు తెలియకుండా ఏ పని చేయడు దేవుడు. కాబట్టి ప్రవక్తకు అన్ని విషయములు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు తెలుసు. ఆ ప్రత్యక్షత రాజుకు తెలియచేశాడు, తన రాజ్యాన్ని కాపాడుకోమని. కాబట్టి ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చట సిరియనులు నీ శత్రువులు దండు దిగి ఉన్నారు. The man of God sent unto the king of Israel, saying, Beware that thou pass not such a place, for thither the Syrians are come down. ఆ విషయము దేవజనుడు చెప్పిన విషయాన్ని ఇశ్రాయేలు రాజు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి, ప్రవక్త అయిన ఎలీషా వర్తమానము అది నిజమా కాదా అని తెలుసుకునే సంగతి గూఢాచారులను పంపించి ఉన్నాడు. పంపి ఆ సంగతి నిజమని తెలుసుకున్నాడు. అప్పుడు తన రాజ్యంలో ఉన్నవారిని రక్షించుకొనను. ఇలాగూ మాటి మాటికి దైవజనుడైన ఎలీషా ఇశ్రాయేలు రాజుకు సహాయం చేస్తూ దేవుని యొక్క ప్రవచన ప్రత్యక్షతను తెలియచేస్తూ రాజ్యమును కాపాడుట జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనులకు ప్రభువు తన యొక్క ప్రత్యక్షతను తెలియచేస్తాడు. తన రాజ్యమును, తన బిడ్డలను కాపాడుకుంటాడు. తను ఏర్పాటు చేసుకునే ఇశ్రాయేలు రాజును కాపాడుకుంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అందువలన ఆయన మీద ఎవరు ఆనుకొనును, ఎవరు విశ్వాసముంచుదురో వారిని కాపాడుటకు నిత్యము ఆయన కునకక నిద్రపోక మన ఎడల ఆయన వాత్సల్యత చూపుచూ ఉండే దేవుడు అయి ఉన్నాడు. అటు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక. ఆయనను ఆశ్రయిద్దాము, ఆయన వేడుకుందాము. ఆయన మనకు తన భక్తుల ద్వారా తన యొక్క ప్రత్యక్షత, ఆయన యొక్క చిత్తమును బయలుపరుస్తాడు. ఆ విధంగా మనము సంరక్షించబడతాం. అటు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.